కన్నప్ప ఈ సినిమాలో కన్నప్ప సినిమాని బహిష్కరించాలి. శనివారం గుంటూరులో జరిగే కన్నప్ప చిత్రం ప్రీ ఈవెంట్ రిలీజ్ని బహిష్కరించాలని చెప్పేసి బ్రాహ్మణ చైతన్య వేదిక పిలుపునిచ్చింది. అసలు కన్నప్ప సినిమాలో ఏ సన్నివేశాలు ముఖ్యంగా బ్రాహ్మణులకు కించపరిచే విధంగా ఉన్నాయనే అంశం మీద మనతో మాట్లాడడానికి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరివరపు శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. అన్ని అసలు ముఖ్యమైన విషయాలు ఎందుకు బహిష్కరిస్తారా అనే అంశం మీద తెలుసుకుందాం. చెప్పండి శర్మ గారు, ఈ సినిమాని ఎందుకు మీరు వ్యతిరేకించండి, బహిష్కరించండి అని పిలుపునిస్తున్నారు? ఎందుకు అంటున్నామంటే మంచు మోహన్ బాబు సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలను, హీరో. అతను ప్రతి సినిమాలో అతను నిర్మాతగా ఉన్న ప్రతి సినిమాల్లో పూర్వం రోజుల్లో వాళ్ళ పిల్లలు ఇంకా సినీ ఇండస్ట్రీకి రాకముందు బ్రాహ్మణులను కించపరుస్తూ ఎన్నో సన్నివేశాలు అతని సినిమాల్లో పెట్టడం జరిగింది. మా జనరేషన్ అంటే మా తండ్రులు మా తాతలు ఆ జనరేషన్స్. సరే, అప్పుడున్న బ్రాహ్మణ సంఘాలు ఏదో కొన్ని ఉద్యమాలు చేసింది తప్పితే తీవ్రంగా పోరాడలేదు. మా జనరేషన్కి వచ్చేటప్పటికి చాలా దారుణంగా కించపరిచే సన్నివేశాలు పెట్టడం, వాళ్ళ కొడుకును పెట్టి దేనికైనా రెడీ అనే సినిమా 24 ఫ్రేమ్స్తో పెట్టి తీయటం. ఇతనే నిర్మాత, మరి ఇతనే ఇట్లా ఇచ్చేస్తే చివరికి అప్పుడు 2012 ఆ సమయంలో మేము వీధి పోరాటాలు చేసాం. అర్చకులు, పురోహితులు అందరం గుంటూరు కేంద్రంగా ప్రారంభించి చివరికి అది 23 జిల్లాలకి తాకి 23 జిల్లాల్లో ఆ రోజున ఉద్యమం చేస్తే మోహన్ బాబు ఇంటికి అర్చకులు, పురోహితులు నిరసన తెలియజేద్దామని వెళ్తే అర్చకులు, పురోహితుల్ని మోహన్ బాబు మరి కర్రలు, రాడ్లు పెట్టి కొట్టిస్తే వాళ్ళు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిన సన్నివేశాలు ఆ రోజున టీవీ ఛానల్స్లో వచ్చినాయి, న్యూస్ పత్రికల్లో వచ్చినాయి. చివరికి కొట్టి తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. తర్వాత అర్చకులు, పురోహితులు కూడా మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో క్షమాపణ చెప్పనంటే కప్పనగాక చెప్పనన్నాడు. మరి అప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ బ్రాహ్మణులు అతని ఇంట్లో ఏ కార్యక్రమానికి చేయకూడదు అని చెప్పి అతన్ని బహిష్కరించడం జరిగింది. అతను పంతం కోసం మద్రాసు నుంచి బ్రాహ్మణులు తెచ్చుకొని ఆ రోజున అతని ఇంట్లో ఏదో శుభ కార్యక్రమాలు చేయించుకోవడం జరిగింది. ఏం దౌర్భాగ్యం పట్టింది అంటే బ్రాహ్మణ జాతి చేసిన మీకు నష్టమేంటి? మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, మీ కుటుంబానికి ఏం చేసింది బ్రాహ్మణ జాతి? మా కుటుంబాల్లో మీరు పుట్టలేదు కదా, మీ కులాల్లో వేరే కులాల్లో పుట్టారు కదా. మా బ్రాహ్మణ జాతి వల్ల మీకేం జరిగింది నష్టం? ఎందుకు ఇట్లాంటి మమ్మల్ని కించపరుస్తూ ఈ జనరేషన్లో కూడా మమ్మల్ని ఇంకా బయట సభ్య సమాజంలో కూడా బ్రాహ్మణులు పంతులు పావుసేరు మంతులు అని చెప్పి పాటలు పాడుతూ గేలు చేసే నీ సినిమా పాటలు పాడుతున్నారు మోహన్ బాబు గారు. సార్, పంతులు అంటే చాలా గౌరవప్రదంగా అనుకోవచ్చు కదా, మీరు దాన్ని ఎందుకు వక్రీకరించుకుంటారు? పంతులు ఓకే, మంచిదే, పంతులు అనేది గౌరవప్రదమే. పావుసేరు మెంతులు ఏంటండి? అంటే మేము పావుసేరు మెంతులు కాళ్ళవా? అంటే ప్రాస మోహన్ బాబు గారి కుటుంబానికి కలుపుకుంటాడా? కులానికి కలుపుకోగలుగుతాడా? దమ్ముందా మోహన్ బాబు గారి కులానికి కలుపుకునే దమ్ము మోహన్ బాబు గారికి ఉందా? అదే ప్రాస పంతులు పావుసేరు మెంతులు అనే పాట పెట్టాడు. ఇట్లానే ఒక పాట ఆయన కులానికి సంబంధించి ప్రాస కలుపుతూ పెట్టగలుగుతాడా? గేలి చేస్తూ ఉందా? ఆ దమ్ము ధైర్యం ఉందా మోహన్ బాబుకి? సినీ ఇండస్ట్రీలో వాళ్ళ కొడుక్కి ఉందా? మేము అడుగుతున్నాం. గుంటూరులో రేపు జరిగే కార్యక్రమాన్ని మీరు బహిష్కరించాలని పిలిపిస్తున్నారు కదా, ఈ పిలుపు అంటే ఎంతవరకు స్వీకరణ జరిగింది అనుకుంటున్నారు? మేము సినిమాని బహిష్కరించమని చెప్పాము, ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ని బహిష్కరించమని చెప్పాము. అది ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నాం. ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారం ఏ కులాల్ని, ఏ మతాల్ని హింసించకూడదు, గేలి చేయకూడదు, అవహేళన చేయకూడదు. కానీ సభ్య సమాజంలో బ్రాహ్మణ కులాన్ని సినిమా రూపకంలో మోహన్ బాబు కుటుంబం ఇప్పటికి దాదాపు లెక్కేస్తే ఒక 25-30 సినిమాల దాకా బ్రాహ్మణ జాతి మీద కించపరుస్తూ సినిమాలు తీయటం జరిగింది. దేనికైనా రెడీ. ఇప్పుడు చూస్తేనేమో కన్నప్ప, ఈ గిలక ఏంటండి? పిలక అంటే ఏంటండి? పిలక అంటే ఏంటండి? ఇది
ఏంటండి ఇది మా సాంప్రదాయం. మా సాంప్రదాయం ఋషుల కాలం నుంచి, పురాణ కాలం నుంచి ఉన్న సాంప్రదాయం ఇది. నార్త్ ఇండియాలో అయితే కులాలకు అతీతంగా కూడా సిక పెంచుకుంటారు. ఈ సిక ఒక యాంటీనా లాంటిది. పైన విశ్వం నుంచి సిగ్నల్స్ దీని ద్వారా మనిషిలో మంచి ప్రవర్తన కలగజేస్తాయి. దాన్ని మీరు కించపరుస్తూ ఈ రకంగా పిలక గిలక ఏం చెప్తాడండి? చేపకి ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గురువులు. అడవికే పాఠాలు నేర్పటానికి వస్తే అంటే గుగ్గురువులు అంటే చేపకి ఈత ఎవరు నేర్పుతారండి? చేప తల్లి నేర్పుతుంది. పులికి వేట ఎవరు నేర్పుతారండి? పులే నేర్పుతుంది. కోకిలకి పాట కోకిల తల్లి నేర్పుతుంది. వాళ్ళు నేర్పిన గుగ్గురువులు మేము నేర్పామని మేము ఎక్కడ చెప్పుకున్నామా? గుగ్గురువులు అంటే పీఠాధీశ్వరులను కూడా గుగ్గురువులు అంటారు. మరి పీఠాధీశ్వరులని కూడా ఈ దేశంలో ఉన్న మరి ఆదిశంకరులు స్థాపించిన పీఠాధీశ్వరులు సనాతన ధర్మ ప్రకారం ఆ పీఠాలకు సంబంధించిన ఆ పీఠాధీశ్వరులను కూడా గుగ్గురువులు అంటారు. అంటే వాళ్ళని మీరు అవమానపరుస్తున్నారా? అంటే వాళ్ళు అడవికే పాఠాలు నేర్పడానికి వస్తే అని చెప్పి దీని కింద క్యాప్షన్ పెట్టారే. అంటే ఏంటి? పిలక గిలక. బ్రహ్మానందం ఏమో పిలక, సప్తగిరి అనేవాడేమో గిలక. మేము హైకోర్టులో సార్ దీనికి మీరు పిలక గిలక అంటున్నారు కదా, ఈ ప్రేక్షకుల్ని ఆనందింపజేయడానికో ఏదంపజేయడానికో చేసిన సందర్భం అని దర్శకులంటే మీరేమంటారు? ప్రేక్షకులు ఆనందింపజేయటానికి మా కులమే దొరికిందా అండి? బ్రాహ్మణ కులమే. అసలు కులాల్ని రంజింపజేయడానికి కులాల్ని కించపరచాలండి? అది ఏ కులమైనా కానీ, అది కమ్మ అవనండి, రెడ్డి అవనండి, కాప అవనండి, లేకపోతే దళిత వర్గాలు మాల, మాదిగ, ఎరుకల, యానాది, ఎస్సీ, ఎస్టీ, బీసీకి, లంబాడి, ముస్లిమ్స్ ఎవరైనా అవనండి, క్రిస్టియన్స్ అవనండి. ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు ఉండేది కాదండి. మరి కొత్తగా మీలాంటి మేధావులు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. అది ఎదిగా ఉంటారు. ఇప్పుడు మొన్న చూసామండి తమిళనాడులో కమలాసన్ ఇంటి ముందు ముస్లిం వర్గాలు వెళ్ళి ధర్నా చేసినాయి. ఎందుకు చేసినాయండి? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు కమలాసను ఇంటి దగ్గరికి ముస్లిమ్స్ వెళ్ళారు. క్షమాపణలు చెప్పాడు కమలాసను. తప్పు చేయటం ఎందుకు? క్షమాపణలు చెప్పుకోవటం ఎందుకు? నువ్వు సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో మంచిగా బతుకుతున్నావా మోహన్ బాబు గారు? మీది మంచు కుటుంబమా, ముంచే కుటుంబమా? పబ్లిక్ అనుకుంటున్నారు ఇది ఆయనది మంచు కుటుంబం కాదు, ముంచే కుటుంబం. నిర్మాతల్ని వీళ్ళందరినీ, బయ్యర్ని వీళ్ళందరినీ అని చెప్పి బయట సభ్య సమాజంలో అనుకుంటున్నారు. మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే బ్రాహ్మణుల్ని కించపరిచి సంపాదించుకోవాల్సిన దిక్కు లేదా? ఇంకా మేమే దొరికామా? బ్రాహ్మణుల జాతి దొరికిందా? మమ్మల్ని కించపరుస్తూ సినిమాలు తీసుకొని సంపాదించుకొని మీరు అన్నాలు తినాలా? ఏం బతుకు మీది మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు? మీరు మనుషులుగా లేరా? పుట్టలేదా? మీరు క్రిస్టియన్ చారిటీస్ డబ్బులతో సినిమాలు తీస్తారా? చారిటీస్ దేనికైనా రెడీ, సినిమా దేనికైనా రెడీ. సినిమా లెక్కలన్నీ బయట తీయమనండి, మేము బయట పెడతాం. ఇది వీళ్ళందరికీ అసలు ఇప్పుడు పద్మశ్రీ మోహన్ బాబుకి పద్మ బిరుదుంది. పద్మ బిరుదున్న వాళ్ళు అసలు వ్యాపారం చేయకూడదు. చట్ట ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం మోహన్ బాబుకి ఇచ్చిన పద్మశ్రీని రద్దు చేయాలా మోడీ గారి ప్రభుత్వం వెంటనే. ఆయన పోయినసారి దేనికైనా రెడీ సినిమా తీసి బ్రాహ్మణుల్ని కించపరుస్తూ నిర్మాతగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మంచు మోహన్ బాబు అని ఉంటాడు, చూడండి. మంచు మోహన్ బాబు నిర్మాత, 24 frames, పద్మశ్రీ. ఇతనికి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అంటే ఈ దేశంలో సనాతన ధర్మ సాంప్రదాయాల్ని మాయం చేయాలంటే ఫస్ట్ బ్రాహ్మణ్ణి దెబ్బ కొట్టాలి. బ్రాహ్మణ్ణి దెబ్బ కొడితేనే సనాతన ధర్మం నశిస్తుంది భారతదేశంలో. దానికోసం అని చెప్పి క్రిస్టియన్ చారిటీస్ దగ్గర మంచు కుటుంబం డబ్బులు తీసుకొని, మంచు విష్ణు పిల్లల పేర్లు ఏంటండి? భారతదేశ సంస్కృతి పేర్లతో ఉన్నాయా మంచు విష్ణు పిల్లల పేర్లు? క్రిస్టియన్స్ అండి. మంచు విష్ణు భార్య ఎవరండి? జగన్మోహన్ రెడ్డి చెల్లెలండి. జగన్మోహన్ రెడ్డి ఏ మతస్థుడండి? వాళ్ళ చెల్లెలు ఏ మతస్థుడండి? వాళ్ళ కుటుంబీకులు ఏ మతస్థులండి? వాళ్ళందరూ క్రిస్టియానిటీ తీసుకొని ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆ క్రిస్టియానిటీ డబ్బులతో
బ్రాహ్మణ జాతిని కించపరచడం కోసం మంచు కుటుంబం ఇటువంటి సినిమాలు ఇప్పటికి తీస్తూ వస్తున్నారు. దీన్ని కట్టుకట్ట సనాతన ధర్మవాదులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలి. గతంలో దేనికైనా రెడీ సినిమా అప్పుడు మేమందరం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తే మాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోహన్ బాబు, మంచు విష్ణువుల మీద కేసులు కట్టించింది. చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. అట్లానే మందాకృష్ణ మాదిక్ గారు మేము చేసే ఉద్యమాలకి మా ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని, నాయకుల్ని మా ఉద్యమాలకి పంపించాడు. ఆయన దాదాపు 1 నెల రోజుల పాటు ఉద్యమాలు జరిగితే కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదండి అతను మోహన్ బాబు. మొన్న మధ్య చూస్తే విలేకరుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడండి మోహన్ బాబు. జర్నలిస్టు మిత్రుల్ని కుక్కల్ని కొట్టాడు. ఏంటండి అసలు వీళ్ళు మనుషులేనా ఈ సమాజంలో? ఎందుకండి వీళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవట్లా? దేనికోసం భయపడుతున్నారండి ప్రభుత్వాలు? శర్మ గారు, ఇప్పుడు మీరు రేపు జరగబోయే ఈ కార్యక్రమం కేవలం మీ మీద కక్షతోనే ఈ ఈవెంట్ జరుగుతుందని అనుకోవాలా, లేదా ఎట్లా అనుకోవాలి దీన్ని? ఇప్పుడు మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసామండి. రిట్ పిటిషన్ 6236/2025, రిట్ పిటిషన్ నెంబర్ 6236/2025. ఈ రిట్ పిటిషన్ని సెంట్రల్ సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ కార్పొరేషన్ అంటే సెన్సార్ బోర్డు మీద, ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ మీద, మంచు మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద, అట్లానే బ్రహ్మానందం, సప్తగిరి డైరెక్టర్లు, నిర్మాతలు, వీళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ మీద మేము రిట్ పిటిషన్ వేయటం జరిగిందండి. ఇదిగోండి, బ్రాహ్మణ చైతన్య వేదిక, యూనియన్ ఆఫ్ ఇండియా, ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్, అట్లానే ది రీజనల్ ఆఫీసర్, ఏపీఎన్టీజీ, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అట్లానే ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టరు, అట్లానే మంచు భక్తవత్సలం నాయుడు ఆయన పేరు మోహన్ బాబు, అట్లానే మంచు విష్ణు వర్ధన్ బాబు, అట్లానే కన్నగంటి బ్రహ్మానందం, ఈ కేసు సంబంధించి ఒక మాట, అట్లానే పి వెంకట ప్రభు ప్రసాద్ అంటే అలియా సప్తగిరి, వీళ్ళ మీద మేము వేయటం జరిగింది రిట్ పిటిషను. ఆ రిట్ పిటిషన్లో దేనికైనా రెడీ సినిమా అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత వేస్తే సినిమా వెళ్ళిపోయిన తర్వాత కట్లు చేశారండి అని ఆ జడ్జిమెంట్ను కూడా మేము పెట్టడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉమ్మడి రాష్ట్రం హైకోర్టు ఇప్పుడు దాని మీద వాదోపవాదాల కోసం ఆల్రెడీ సెంట్రల్ బోర్డు ఫిల్మ్ వాళ్ళు వీళ్ళంతా వకాలత్తులు వేశారు. మంచు విష్ణు కానీ ఈ సినిమాలో నటినట్లు కానీ ఎవరూ వకాలత్తులు వేయలేదు. ఎందుకంటే మాకు సెన్సార్ బోర్డు ఉంది కదా, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మేము ఇదవుతామని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఇంకా పెండింగ్ ఉంది రిట్ పిటిషను. పెండింగ్లో ఉండగా అతను సెన్సార్ బోర్డులో ఇంకా సెన్సార్ అవ్వలేదు, ఏమవ్వలేదు. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాడు. ఎందుకోసం పెట్టుకున్నాడంటే గుంటూరు కేంద్రంగా వీళ్ళ సంబంధించిన ఈ బ్రాహ్మణులను కించపరిచే సినిమాలు, ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నాయని చెప్పి గుంటూరులోనే ఈ ఈవెంట్ పెట్టాలని చెప్పి ఒక అవుట్డేట్ రాజకీయ నాయకులతో అవుట్డేట్ హీరోలు కలిసి గుంటూరులో మరి రేపు సాయంత్రం పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఈ భూమి మీద మంచు విష్ణుకు కానీ మంచు మోహన్ బాబుకు కానీ కటౌట్లు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఈ గుంటూరులో కొంతమంది రాజకీయ నాయకులు ఎక్స్పైర్ అయిన వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు బ్రాహ్మణుల్ని కించపరిచే వ్యక్తుల్ని మీరు గుంటూరు నగరానికి తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో బ్రాహ్మణులకి మీరు సమాధానం చెప్పుకునే రోజు ఉంటుందని చెప్పి మేము నా రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా మీరు కీలకమైన పాత్ర పోషించారు. నారా లోకేష్ కూడా చాలా దగ్గరగా ఉండే పరిస్థితి ఉంది. ఈ సినిమాని రేపు ఈవెంట్ చేసే సినిమాని కూడా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని మీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం కానీ, లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఏదైనా చేయగలుగుతున్నారో చేస్తారా? మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఇవన్నీ ఉన్నాయి. మేము ఒకటే
తెలియజేస్తున్నాం. మంచు మోహన్ బాబు గారికి కానీ మంచు విష్ణు గారికి కానీ మీరు ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో రేపు నేను నా సినిమా ఏ సినిమా కోసం అయితే మీరు గుంటూరు వస్తున్నారో ఫంక్షన్లో పాల్గొంటున్నారో ఆ సినిమాలో బ్రాహ్మణ కులాన్ని బ్రాహ్మణ జాతిని అవహేళన చేస్తూ కించపరుస్తూ సన్నివేశాలు మా సినిమాలో లేవు అని బహిరంగంగా చెప్పుకునే దమ్ము మీకుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిమాండ్ కూడా ఇదే కోరుతున్నారు. దమ్ముందా? దమ్ముంటే గుంటూరు రండి, లేకపోతే అవమాన పాలై వెళ్ళండి. బ్రాహ్మణుల మీద ఏ చిన్న మాట అన్నా కానీ అది పాపం కొట్టుకుని పోతుంది అని అంటూ ఉంటారు సహజంగా. అయితే ఇక్కడున్న వీరు దేనికే రెడ్డి సినిమాకు సంబంధించిన సన్నివేశాలు కించపరుస్తూ చేశారు కాబట్టి వారు మోహన్ బాబు ఇంటి ముందు ధర్నాలు కానీ ఆందోళన చేశారు. ఆ క్రమంలో మీరు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ కుటుంబం మీద పడటం వల్లే వాళ్ళ కుటుంబాలు విభేదాలు వచ్చి రోడ్డు పడ్డాయంటారు. మీరేమంటారు? మేము దేనికైనా రెడీ సినిమా అప్పుడు మోహన్ బాబు మంచు విష్ణుల్లో ఉన్న రాక్షసాత్మలు వారిలో ఉన్న రాక్షసాత్మలు నశించాలని చెప్పి పిండ ప్రదానాల కార్యక్రమాలు అట్లానే శత్రు పీడా హోమాలు రకరకాలన్నీ చేయటం జరిగింది. వాటి మేము బ్రాహ్మణులు అనుష్ఠానం చేస్తే వీళ్ళని తలుచుకొని అనుష్ఠానం చేసి భగవంతుడిని ప్రార్థిస్తే వాళ్ళల్లో మంచి మనసు రావాలి అని చెప్పి ప్రార్థిస్తే ఆ ఫలితాలు వాళ్ళ కుటుంబాల మీద పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళల్లో మంచి మనసు వచ్చే అవకాశాలు భగవంతుడు వాళ్ళకి కల్పించినా కానీ వాళ్ళల్లో ఇంకా ఉన్న రాక్షసాత్మలు నశించకపోబట్టే మరలా ఇంకో సినిమాలో 12 ఏళ్ల తర్వాత 13 ఏళ్ల తర్వాత గిలక అనే పాత్రలను పెట్టి మళ్ళా తీస్తున్నారు. అంటే ఒక సవాల్ విసురుతున్నారు బ్రాహ్మణ కులానికి. ఇప్పటిదాకా మీ కుటుంబం రోడ్ల పాలై బస్టు పట్టింది, ఇంకా మీకు జ్ఞానోదయం కాలేదా? మంచు మోహన్ బాబు గారు, విష్ణు గారు, మీరు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఎన్ని ఇన్స్టిట్యూట్లు పెట్టుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఏం ఉపయోగం? అయ్యా కొడుకులు మొత్తం కొట్టుకుంటున్నారే ఆస్తుల కోసం, పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారే. ఇంతకన్నా దౌర్భాగ్యమైన కుటుంబం సినీ ఇండస్ట్రీలో ఎక్కడన్నా ఉందా మోహన్ బాబు గారు? బ్రాహ్మణ శాపాలు తగిలినాయి మీ కుటుంబానికి. ఇప్పటికైనా మీరు ఆ పాప ప్రక్షాళన చేసుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది మోహన్ బాబు గారు. లేకపోతే మీ మనవళ్ళు మనవరాళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు. ఇది భగవత్ సంకల్పం, బ్రాహ్మణ శాపం. ఏదైతే అసత్య ఆరోపణలు వాళ్ళ మీద అనవసరమైన సినిమాలో సన్నివేశాలు చేయటం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే రేపు జరిగే ఈ ఈవెంట్లో బ్రాహ్మణులకి న్యాయం చేసే విధంగా ఆ సన్నివేశం తొలగిస్తామని చెప్పగలిగితే తాము పూర్తిగా శాంతింపబడతామని చెప్పేసి శ్రీధర్ అంటున్నారు. రేపు జరగబోయే కార్యక్రమంలో మోహన్ బాబు కుటుంబం ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందనేది మనం చూడాలి.